1/1/2025 నూతన సంవత్సరం శుభాకాంక్షలు. వృషభ రాశి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వృషభ రాశికి గురుడు జన్మగురుడు, రాహు లాభస్థానం 11వ ఇంట, శని 10వ స్థానం కుంభరాశిలో సుక్షేత్రం, కేతు 5వ స్థానం కన్యారాశి, రవి అష్టమ భాగ్యాధిపతి అనగా ధనుసు రాశిలో మకర రాశిలో సంచరించును. మిగతా గ్రహంలో గోచారం వలన వృషభ రాశికి గురు యొక్క బలము ఉన్నందున సంపూర్ణంగా ఉండును. గోచారరీత్యా అయితే అనుకూలంగా ఉంది. ధనము మొత్తం మీదను నష్టం లేదు. ఆదాయం బాగుండును. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా ఆదాయం అనుకూలంగా ఉండును. కుటుంబ వ్యవహారములన్నీ కలిసొచ్చును. నూతన వ్యవహారములన్నీ బాగుండును. మీకు రావాల్సిన బాకీలు కూడా వసూలగును. కొన్ని వ్యవహారములు అనుకూలించును. మరి వ్యాపార వ్యవహారములు కూడా అనుకూలించును. ఆరోగ్యం బాగానే ఉండును. అధిక నష్టములు అయితే వృషభ రాశికి ఏమీ లేవు. ప్రయాణంలో కూడా కలిసి వచ్చును. ఏదైనా జన్మజాతకం ముఖ్యం. జన్మజాతకం చూసుకోవలసిన అవసరం ఉంది. పుట్టిన తేదీ సమయం ఉండి మీకు జన్మజాతకం రాయించుకున్న ఎడల జన్మజాతకంలో గ్రహస్థితి, గ్రహ దృష్టి, దశ అంతర్దశలు జాతకములను పరిశీలించి చూడవలను. అందులో జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి బలంగా ఉండి దిశ అంతర్దశ గ్రహములు బలంగా ఉన్న ఎడల జాతకానికి అన్ని విధములు కూడా ధనాధాన్య భాగభాగ్యములో స్థిరాస్తి వగైరా కలిసి వచ్చును. అందులో బాగులేని పక్షములు కొంతమందిని ఆ గ్రహస్థితి బలం బాగులేనప్పుడు వాళ్ళకి ఇబ్బందులు, చికాకులు వగైరా కలుగజేయును. జన్మజాతకం అనేది ముఖ్యం. గోచారం కొంతవరకే పనిచేయును కనుక మీరు మీ జాతకాన్ని చూసుకోవలను. మీకు జాతకం లేని పక్షంలో పుట్టిన తేదీ సమయము మాకు వాట్సాప్లో పంపించినట్లా మీకు జాతకం పంపించదము. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాము.